మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసలే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా కొట్టింది. ఇంకేముంది, ఆ ట్యాంకర్ నుంచి నూనెను తోడుకోవడానికి బిందెలతో బకెట్లతో చుట్టుముట్టారు స్థానిక ప్రజలు. అటు ట్యాంకర్ వారి బాధ, ఇటు ప్రజల సంతోషాలు ఒక్కచోట చోటు చేసుకున్నాయి. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గట్టుగూడెం సమీపంలోని ప్రధాన రహదారి వద్ద జరిగింది. అశ్వరావుపేట నుంచి సత్తుపల్లి వైపు వేగంగా వస్తున్న లారీ ఒక్కసారిగా అదుపు తప్పి పక్కకు బోల్తా కొట్టింది. దీంతో ట్యాంకర్ నుంచి నూనె లీక్ అయింది. లీక్ అవుతున్న నూనెను గమనించిన స్థానికులు ఇంట్లో ఉన్న బకెట్లు, బిందెలు, క్యాన్లతో ట్యాంకర్ వద్దకు ఎగబడ్డారు. లారీ ట్యాంకర్ నుంచి లీక్ అవుతున్న నూనెను పట్టుకునేందుకు బారులు తీరి పోటీ పడ్డారు. ఈ క్రమంలో ట్యాంకర్ వద్ద చిన్నపాటి తోపులాట కూడా చోటు చేసుకుంది. ట్యాంకర్ వద్ద జనం బారులు తీరడంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అందరినీ చెదరగొట్టారు. కాకినాడ నుంచి హైదరాబాద్ ఫ్యాక్టరీకి ఆయిల్ తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ప్రమాదం జరిగితే ఫ్రీగా ఆయిల్ నింపుకుని వెళ్లే ప్రజలు సాధారణ ప్రమాదాల్లో బాధితులకు సాయం అందించేందుకు మాత్రం ముందుకు రారు. ఇది సామాన్య ప్రజల తీరు.